అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 61. والذين يؤذون رسول الله لهم عذاب أليم. ఆయత్ నంబర్ 61. ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. ఈయన చెప్పుడు మాటలు వినేవాడు అని వారంటున్నారు. వారికి చెప్పు, ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహను విశ్వసిస్తాడు, ముస్లిముల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి ఎడల అతడు కారుణ్యమూర్తి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం. 87. ఇక్కడి నుంచి మళ్ళీ కపటుల ప్రస్తావన మొదలైంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్కడి చెప్పుడు మాటలు వింటారని వారు అపవాదు వేశారు. అసలు విషయం ఏమిటంటే, దైవ ప్రవక్తలోని మృదుత్వాన్ని, మన్నింపుల గుణాన్ని అర్థం చేసుకోవడంలో వారు పొరపడ్డారు. అందుకే అల్లాహ్ వారి అపోహను ఖండించాడు. మా ప్రవక్తలో హానికరమైన గుణం ఏదీ లేదు. పైపెచ్చు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మీ శ్రేయోభిలాషి. మీ గురించి ఆయన ఏది విన్నా అందులో మీ కొరకు మేలు తప్ప మరొకటి లేదు అని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 62. ఆయత్ నంబర్ 62. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనక అయితే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు. ఆయత్ నంబర్ 63. ఆయత్ నంబర్ 63. ఎవడు అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరిస్తాడో అతని కొరకు నరకాగ్ని కాచుకొని ఉంటుందని, అందులో అతను కలకాలం ఉండవలసి వస్తుందని, అది ఘోర పరాభవమని వారికి తెలియదా? ఆయత్ నంబర్ 64. بما في قلوبهم قل استهزئوا إن الله مخرج ما تحذرون. ఆయత్ నంబర్ 64. తమ గుండెల్లో దాగి ఉన్న గుట్టును రట్టు చేసే సూర ఏదైనా ముస్లింలపై అవతరిస్తుందేమోనన్న భయం ఈ కపటులను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, మీరు ఇంకా ఎగతాళి చేస్తూ ఉండండి. దేని గురించి మీరు భయపడుతున్నారో దాన్ని అల్లాహ్ ఎలాగూ బయట పెట్టనున్నాడు. ఆయత్ నంబర్ 65. ఆయత్ నంబర్ 65. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని నువ్వు వారిని అడిగితే, అబ్బే ఏమీ లేదు, ఏదో సరదాగా నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాం అని వారంటారు. ఏమిటి, మీరు అల్లాహ్తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా అని అడుగు. 88. ఆ కాలంలో కపటులు దైవవాక్యాల పట్ల వేళాకోళంగా మాట్లాడేవారు, ముస్లింలను ఎగతాళి చేసేవారు. ఆఖరికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎత్తుపొడుపు మాటలు మాట్లాడడానికి కూడా వెనకాడేవారు కారు. వారు ఎంత పకడ్బందీగా ఉన్నా
వారి వెకిలి చేష్టలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియకుండా ఉండేవి కావు. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అని నిలదీసి అడిగితే విషయాన్ని దాటవేసేవారు. ఏదో వేళాకోళానికి అలా చెప్పుకున్నామంతే అని అనేవారు. మీ వేళాకోళానికి దేవుడు, దైవ వచనాలు, దైవ ప్రవక్తే కావలసి వచ్చారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. దీని భావం ఏమిటంటే, మీరు అంతగా వేళాకోళపు మాటలు చెప్పుకోవాలనుకుంటే ప్రపంచంలోని ఎన్నో విషయాలు ఉన్నాయి. నిస్సందేహంగా మీ మనసుల్లో ఉన్న కుళ్ళుకు, కాపట్య రోగానికి ఇది నిదర్శనం. దైవం పట్ల, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఆంతర్యాల్లో తిష్టవేసిన నకారాత్మక భావాన్ని కూడా మీ ధోరణి వెల్లడి చేస్తుంది.